విశ్వవిఖ్యాత పూరి జగన్నాథుని రథయాత్ర దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా సాగుతోంది. బుధవారం ప్రారంభమైన యాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం నుంచి కిందకు దిగిన జగన్నాథ, బలభద్ర, సుభద్రలు వేర్వేరు రథాల్లో గుండిచా మందిరానికి ఊరేగుతున్నారు. దేశంలోని ముఖ్య నగరాల్లో జరుగుతున్న వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఒడిశాలోని పూరిలో అసంఖ్యాక భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీక్షేత్రంలో జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల నిత్య సేవల అనంతరం ఆలయం నుంచి 3 మూర్తుల్ని సేవాయతులు వెలుపలకు తీసుకొచ్చారు. విగ్రహాల్ని రథాలపై నిలిపిన తర్వాత పూరి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి పూజలు నిర్వహించారు. తర్వాత గుండీచా ఆలయానికి రథయాత్ర సాగింది. తొలి రోజు చీకటి పడడంతో 3 రథాల్లోని 2ంటిని గుండీచా ఆలయంలో ఉంచారు. నేడు వీటిని మళ్లీ లాగుతారు. శ్రీక్షేత్రం వీడిన 3 మూర్తులు 9 రోజుల పాటు మందిరంలో ఉంటారు. ఈ నెల 18న తిరుయాత్రలో మళ్లీ నిజ మందిరానికి చేరుకుంటారు. రథయాత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు. అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. అశేష జనవాహిని నడుమ సుభద్ర, బలభద్ర సేతుడైన జగన్నాథుణ్ణి రథాలపై ఊరేగించారు. అందంగా అలంకరించిన రథాలపై కొలువైన దేవదేవుల్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దారి పొడవునా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సిలిగురి ఇస్కాన్ దేవాలయంలోనూ ఉత్సవమూర్తుల్ని ఊరేగించారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. పల్లకిపై కొలువైన దేవతామూర్తుల్ని ఊపుతూ భక్తులు ఊరేగించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు రావడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వడోదర, విశాఖపట్నం సహా పలు నగరాల్లో రథయాత్ర ఘనంగా నిర్వహించారు. పూరిలో 9 రోజుల పాటు దేవతా విగ్రహాలు గుండీచా దేవాలయంలో కొలువై ఉంటాయి. తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ దేవాలయానికి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణాన్ని బహుదా జాతరగా పిలుస్తారు. బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక బృందాల్ని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును కీలకమైన ప్రాంతాల్లో మోహరించారు. పూరి సముద్ర తీరంలో నావికాదళం నిరంతరం పహారా కాస్తోంది. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చి అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచారు.